ఇక్కడైతే మార్నింగ్ లేవగానేని ఇంకా టీ అయితే పెట్టుకున్నామండి. సంజుబాబుకి అయితే మామూలుగా గేదె పాలు అయితే కాస్తాను ఇవి. ఇంక మేమైతే మామూలుగా పప్పీకి, మాకు టీకి దానికి పాలు కూడా ప్యాకెట్ పాలే వాడతామనమాట. ఇదైతే రాత్రి కాదండి, ఇది పులిసిపోయిందనమాట పెరుగైతేని. ఏం చేదనంటే నేను తోడుపెట్టిన పెరుగు తొందరగా పులిసిపోద్ది. దాని గురించి అయితే పులిసిపోయిందండి. వీళ్ళైతే బజ్జీ వేయమన్నారు. సరే కదా, పెరుగుండింది కదా బజ్జీ వేద్దామనేసి ఇడ్లీ పిండి కూడా రుబ్బామండి. కాకపోతే ఏంటంటే బజ్జీ వేయమన్నారనేసి ఇంక బజ్జీ వేద్దామనేసి వాటికి సంబంధించినవి పొద్దున్నే నానబెట్టానండి. నైట్ నానబెడితే ఇంకా పులిసిపోద్దేమో అన్న భయంతో పొద్దున్నే వేసాననమాట. దాంట్లోకి 2 ఉల్లిపాయలు ఎక్కువైపోయినాయని ఒక ఉల్లిపాయ కోసామనమాట. కొంచెం అల్లం, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి శుభ్రంగా కలిపేసుకుని పొదుక్కున ఒక గంట వదిలి పెట్టుకున్నాను అనమాట. గంట పెట్టుకున్న తర్వాత బజ్జీ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న దాంతో చూసిన వీడియోని బట్టి చేద్దాం. రోజు చేసేదంతా అలాగే, ఇంకా దాని గురించి అయితే అలా చేశాను. ఇంకో పక్కన అయితే టీ అయితే మరిగిపోతుంది. టీ మరిగిపోయిందిగా, పప్పిగా అయితే పాలు అక్కడ పోసి పెట్టాను చూసారు అవి. సాయి అయితే ఇలాగా ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర నైస్గా అయితే ఇలా తరిగితే నేను ఇంకా పెరుగులో అయితే మిక్స్ చేసేసుకుందామని పెరుగులో అయితే వేసేసుకున్నానండి. అయితే మొత్తం ఇంకా బజ్జీ అనేది అయితే చాలా స్మూత్గా వచ్చింది. ఎందుకంటే నాకు ఆయిల్ పీల్చేద్దామని చాలా భయం అనమాట. దాని గురించి అయితే అయిపోవచ్చిందండి. మైదా పిండి అయితే నేను ఉన్న మట్టికి వేసేసాను అనమాట. వేసేసి శుభ్రంగా అయితే దీన్ని కలుపుకున్నాను. చూడండి ఇలాగ ముందు స్పూన్తో అయితే మొత్తం కలిసిపోయిందిలేండి. స్పూన్తో కొంచెం అన్నమాట ఏముంది, ఇంకా కడుపునొప్పి సోడా అయితే కొంచెం వేసుకున్నాను. ఇది దీనికి గుల్లగా వస్తాయని చేసి సోడా అయితే వేసుకుంటాం అనమాట. ఉప్పు కూడా కలిపేసుకుని శుభ్రంగా ఈరోజు మార్నింగ్ అయితే వేడివేడిగా బజ్జీ అయితే వేసుకున్నామండి. బుడ్డీస్కి అయితే ఇంక బజ్జీ అయితే పెట్టలేదండి. వాళ్ళకి రుబ్బుని పిండి ఉంటే దాంతో అయితే అట్లా వేద్దామనేసి ఇంకా మేమైతే బజ్జీ వేసుకున్నాం. బుడ్డీస్కి అయితే అట్లా అయితే వేసాము. ఇంకా ఇలా చూడండి, ఇలా అయితే మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే గట్టిగా ఉంటే మళ్ళీ లోపల అయితే ఉడకదు కదా అనేసి కొంచెం వాటర్ వేసుకుని కొంచెం కొంచెం గ్రేవీగా వచ్చేలాగా అయితే కలుపుకున్నాను అనమాట. ఒక అరగంట సేపు అయితే అట్టే పెట్టుకుంటే సరిపోతుంది అన్నారు. నేనైతే బాగా బీట్ చేసుకుని నేను ఒక గంట అయితే అట్టే ఉంచేసుకున్నాను. ఇటువంటి సెట్ దోశలు బుడ్డీస్కి అయితే సెట్ దోశలు అయితే వేసామన్నమాట. వాళ్ళకి ఇవి వేస్తే సరిపోతుంది. ఇంకా దీంట్లోకి అయితే చట్నీ అండి, టమాటా, అల్లం, పచ్చిమిర్చి ఇలా వాటర్లో వేసి ఉడకబెట్టుకున్నానండి. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందన్నమాట. బజ్జీల్లోకి కానీ పెసరట్లోకి కానీ చట్నీ చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఇది అయితే బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో అయితే వేద్దాం ఇవి బజ్జీ అనేసి ఈ మూకుడు అయితే చిన్న మూకుడు అయితే పట్టుకొచ్చాను అనమాట. ఇంక ఇది బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఇంక దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఈలోగా ఈ ఉడుకుతున్న ఈ చట్నీ దాన్ని అయితే తీసుకుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం చింతపండు 3 వేసుకుని బాగా మిక్స్ పట్టేసుకుంటే మన చట్నీ అని తాలింపు వేసేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇల్లు ఎలా ఉండిందో. బుడ్డీస్ వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా చక్కబెట్టు తుడుచుకురావాలి. ఈ 2 ఇంకలా పొయ్యి మీద పెట్టేసి సరే కదా అనేసి సాయనేమో అంట్లు బయట వేసి తోముకుంటుంది. నేనైతే బజ్జీ ప్రిపేర్ చేస్తా. ఇల్లు నీట్గా చేసేసిన తర్వాత బజ్జీ అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా నేను కూడా చాలాసార్లు వేసాను, కానీ ఇవాళ యూట్యూబ్లో చూసి వేసిన బజ్జీ తీరుగా అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే నచ్చాయి అనమాట. బజ్జీలు అయితే చాలా బాగున్నాయని కూడా చెప్పారు. ఇంకా ఇలా అయితే చట్నీ మిక్స్ అయితే పట్టేసుకున్నాను. మిక్స్ పట్టేసిన చట్నీలో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ వేసి తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. బజ్జీలో కాంబినేషన్ అవుతుంది, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి రాజమండ్రి బయలుదేరామండి. రాజమండ్రి ఎందుకు బయలుదేరామని అంటారా? ఫస్ట్లో అయితే కారు కన్నా ముందు మాకు ఆటో ఉండిందని చెప్పాను కదండి. ఆటో అయితే కంటిన్యూ ఫైనాన్స్ మీద మేము అమ్మేసామన్నమాట. అమ్మేస్తే 9,500 నెలసరిగా వాయిదా కట్టుకోవడానికి అది తీసుకున్నారు ఒక ఆయన అయితేనే మా మీద. ఆయనది గాడాలన్నమాట రాజమండ్రి దగ్గర. ఇంకా ఆయన అయితే తంబేటకి రండి, ఆధార్ కార్డు, మీ ఫోను తీసుకుంటే ఓటీపీలు వస్తాయి మీకు, మీరు ఎక్కడ తంబేస్తే కనుక నేను ఇంకా ఆటో కన్మ డబ్బులంతా కట్టేసి ఏలూరు వెళ్ళి ఇంకా కన్మ పేమెంట్ అంతా కట్టేద్దామండి వెళ్ళి. నేనైతే నా పేరుకైతే మార్చేసుకుంటాను ఆటో అనేసి అని అన్నాడు. ఇంకా అంతకని సర్లే అవుతాయి అనేసి నేను
వెళ్ళడం అయితే కిరణ్ నేను వెళ్ళడం అయితే జరిగిందండి. ఇంకా ఆయన వచ్చి ఇదండి ఆటో అయితే మాది ముందు వెళ్తుంది కదా ఆయన. ఇంకా కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అయితే ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెయిట్ చేస్తుంటే సరే మీరు ముందు వెళ్ళిపోండి మేము వెనకాల మేము వస్తామని అన్నామన్నమాట. అన్నామని సర్లే అనేసి ఇంకా ఆయన ముందు వెళ్తూ ఉంటుంటే మేము వెనకాల అయితే ఆయన ఫాలో అవుతూ ఇంకా ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి ఇంకా అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఆయన అయితే సెంట్రల్ జైలు దగ్గర ఉందండి. ఇప్పుడు వరకు నేను సెంట్రల్ జైలు దగ్గరికి అటు వెళ్ళలేదు. ఇదిగో ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ అయితే సెంట్రల్ జైలు ఉందట నాకు తెలియదు. కానీ నేను ఏదో జైలు అంటే అడవిలోనో ఎక్కడో ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇలా మనుషులు ఉండే చోటే ఉన్నదంటే నాకు చాలా ఇది అనిపించింది. ఎందుకంటే భయం ఎక్కడో అడవిలో ఉండిపోయాను నేను అన్న భయం అయితే మనకు ఉండదు. జనం మధ్యలోనే ఉన్నది సెంట్రల్ జైలు అనుకుంటారు కదా చాలామంది అయితేనే ఖైదీలు అయితేనే. ఇంకా అలాగైతే వాళ్ళకి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. కానీ ఈ వాతావరణం అంతా చాలా బాగుందండి. ఇది ఏదో జైలు లాగా గట్రా అలాగైతే లేదు. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉండింది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లకి అయితే ఓడలు వేలాడుతూ చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇంకా అలా అయితేనే మేము ఆటోని అనుసరించుకుంటూ అయితే మేము వెళ్ళి తంబు అయితే వేసి ఇంకా అక్కడ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని వచ్చామన్నమాట. ఇంక ఇది వచ్చేటప్పటికి వెళ్ళి 10:30కి బయలుదేరామండి. ఇంటికి వచ్చేటప్పటికి 12 అయింది. ఒక గంటన్నరలో అయితే మా కార్యక్రమం అంతా పూర్తయింది. ఇంక తర్వాత రోజు అయితే ఏలూరు వెళ్ళాలండి. నేను అక్కడైతే పేమెంట్ చేసేస్తాను. నేను కొంచెం రేపు వీలు చూసుకుంటే కనుక ఏలూరు వెళ్ళొచ్చేద్దామండి ఇది అయిపోయింది అనగానే నేను అన్నారు. సర్లేండి అవుతేనే ఇంక ఇప్పటికన్నా వెళ్ళేదే కదా అయ్యేదే కదా అనేసి అన్నాను. అంటే ఇక్కడికి వచ్చామన్నమాట ఆఫీస్ అనమాట ఇది. ఇంకా లోపల తీయడం ఎందుకులే అనేసి తీయలేదు. ఇంకా బయటే కొంచెం తీసాను. కిరణ్ అయితే నుంచుని ఉన్నాడు. నేనైతే కూర్చుని వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఆయన ఫోన్ మాట్లాడేవైన ఆటో తీసుకున్న ఆయన అవుతేనే ఇంకా ఇది కూడా ఒక హౌస్ లాంటిదేనమాట. ఇంకా అప్పుడప్పుడు రెంట్కి ఇస్తూ ఉంటారనమాట ఇలాంటివి అన్నీ. సాయి లేదనమాట ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా పిల్లలకి ఫుడ్ పెడతాకి తీసుకెళ్ళిందా అవును తీసుకురావడానికి వెళ్ళిందనమాట. వాళ్ళ కోసం అయితే పులిహోర రెడీ చేసిందండి. బుడ్డీస్ని తీసుకురావడానికి స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్ళినట్టుంది. 12 అయింది కదా. స్నానం చేసి సెంట్ మాత్రం మంచి గమ్మత్తుగా కొట్టేసినట్టుంది. స్మెల్ వచ్చేస్తుంది ఇదంతాను. ఇంకా ఎక్కడైనా జ్యూస్ తాగొచ్చేమో ఆపనుకున్నాను కానీ మనోడు ఆపడానికి ఇష్టపడలేదు. ఇంకా దాని గురించి అయితే ఎక్కడ ఏం తాగకుండా వచ్చేసాం. సర్లే ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ తినేయచ్చు కదా అనేసి విజయవాడ ప్రసాదం ఇచ్చారండి ఎవరోను. కొంచెం తిన్నాడు, కొంచెం తిని ఇక్కడ పెట్టింది. ఫ్రిడ్జ్లో సాంబార్ ఉంది, ఫిష్ కర్రీ ఉంది. ఈ రెండు ఉన్నాయన్నమాట. ఇంకైతే ఈరోజు ఇంకా కర్రీ ఏం చేయలేదు. ఈ రెండు ఉన్నాయి కదా అనేసి వస్తున్నానండి. ఏమొచ్చింది చూడు స్లోగా అది అంతే పిల్ల. అంత దూరం నా ఫ్రెండ్తో పాటు వెళ్ళిపోతుంటే పులిహోర అక్కడ పెట్టేసేది మనకు కావాలి వెయిట్ చేసుకుని మా ఆయన ఓపెన్ సరే ఆ ఫోన్ పెట్టుకో. సరే వీడియో తీసుకున్నాను ఫోన్ పెట్టు. కవర్ ప్యాకింగ్ కుదిరేసినట్టున్నారే అక్కడ ఇది వచ్చేసింది పడిపోద్ది కింద. కవర్ ప్యాకింగ్ పోయినట్టుంది. ఇది నుంచి బాగోపోతే ఇచ్చేసి వెనక్కి. నువ్వు ఇస్త్రీ పెట్టి జోలికి వచ్చావంటే సంజు ఇంక కొడతా నిన్ను. ఒక ఆల్రెడీ లేదు ప్లాస్టిక్దే స్టీమర్ ఐరన్ బాక్స్ అన్నమాట. సంజుబాబు మొన్న మా మీద కోపమించేసి ఐరన్ బాక్స్లో నీళ్లు పోస్తాడండి. వెళ్ళి పోయిందనమాట. నేను 4 రోజులు బట్టి మిషన్ ఎక్కపోవడానికి కారణం ఏంటంటే ఐరన్ బాక్స్తో ఐరన్ చేయకుండా కటింగ్ అయితే నాకు అవ్వదు. దాని గురించి అయితే 4 రోజులు బట్టి నేను వర్క్ ఏం చేయలేదు. పులిసారని పెట్టిందమ్మా ఆకలేసేస్తుందంట. తిని
ఆకలి 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 మీ తమ్ముడికి ఆకలి. కొత్తిమీర టమాటా పచ్చడికి టమాటాలు అయితే తెచ్చాను. టమాటాలు ఎంత బాగున్నాయో, ముద్ద చట్నీ కదా. ఈ 6 టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేస్తాను. 2 టమాటాలు ఉంచేస్తాను. కొత్తిమీర ఇంకో తరిగేసి ఇలా పెట్టుకున్నాను, కడుగుతున్నాను అనమాట. ఇదైతే 2 రోజుల క్రితం కొత్తిమీర, దాని గురించి అయితే కొంచెం వాడినట్టుంది. దాన్ని శుభ్రంగా కడిగేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీర టమాటా పచ్చడికి ఇవైతే ఫ్రెష్గా వేపేస్తాను. కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర పచ్చడికి టమాటాలు పచ్చిమిరపకాయలు కోస్తున్నాను. కొత్తిమీర క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. టమాటాలు మంచి ఫ్రెష్గా బలిగా ఉన్నాయి. ఎలా కోతుంటే అలా తిరిగిపోతుంది. టమాటాలా? టమాటా టమాటా కొత్తిమీర పచ్చడా? పచ్చడి ఇవాళ సాయంత్రం బొగ్గులో నాకు అన్నం వండుకే. కొత్త ఉద్యోగం పెడుతున్నాను. పచ్చడికి అయితే వేపుకుంటున్నారు. ఆవాలా? పచ్చడి చాలా అవసరం. చాలా కొత్తిమీర పచ్చడి చేసుకుని ధనియాలు అయిపోయినాయి. గుర్తుగా ఉన్నాయా? ధనియాలు ఎందుకు? ధనియాలు వేద్దా? బాగుంటుంది. ధనియాలు ఎవరు వేసుకుంటారు? అయ్యా మనం ఎప్పుడు వేసుకుంటే ధనియాలు వేస్తాం. కొంచెం పెద్ద గుర్తు అయితే బాగుంది. ఇప్పుడు ఎక్కడికి అయిపోతుంది. అయితే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర వేసిన తర్వాత వేసి టమాటాలు వేగిపోయాయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అండి. టమాటాలు వేగిపోయాయండి. మార్చి పెద్దమ్మ
ఉమ్, సరోజిని గారిని పెట్టి వీడియో తీసేసి ఉమ్, చాలా డెవలప్ అయిపోతాను అంటుంది. ఉమ్. డెవలప్ ఎలాగైనా దానికి డబ్బులు ఎక్కువ వస్తాయండి. ముందు నాతో పాటు వీడియోలు తీసుకునే చెప్పాను అన్నమాట. ఇప్పుడు అన్నంలోకి రేపు పొద్దున్న టిఫిన్లో కూడా సరిపోదు చట్నీ తగినద్దాం. ఇందులో కొంచెం ఉప్పు కొంచెం సరిపడే కదా. ఉమ్. శేఖర్ అన్నయ్య ఎక్కడ పని చేస్తారు? బ్యాంక్లో మన బ్యాంకులోనేనా? ఏదో ఫామ్ ఇస్తాడంట, అది సార్తో ఫిలప్ చేయించుకుంటే అదే ఫామ్ సార్ చేత సంతకం పెట్టించుకోవాలంట, హై స్కూల్ సార్తో. పెట్టించేతాడు. రేపు పొద్దున్న నువ్వు అలా వెళ్తే కొద్దిసేపు నాకు ఫోన్ చేసి ఏమంటాడు హెడ్ మాస్టర్ సార్తో తమ్ముడు పెట్టించేతాడమ్మా. పెట్టిస్తాడమ్మా. నేను రేపు మధ్యాహ్నం అలా వెళ్ళి పెట్టించేసుకొని సైను ఆజ్యాల్ని ఇలాగా ఇంటికి తీసుకొచ్చేస్తాను. దాన్ని మానిపిస్తానన్న మాట అనొద్దు. రేపు పొద్దున్న నేను సార్తో చెప్తాను దాని సంగతి. మాట వింటలేదండి, కొంత అంత భయపెట్టండి, కొట్టొద్దండి అంటాను అంతే. కొట్టొద్దండి, అసలు ఇంటికాడ ఏడుపుతూనే ఉంటుందండి. పొద్దున్న సాయంత్రం వరకు చూసిందల్లా కొనమంటుందండి. అసలు ఏడుపు ఒక మాదిరిగా ఏడవట్లేదండి అని చెప్పు, సరిపోతుంది. ఓకే.